ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఉందో ఇది యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి గురి చెందాల్సినటువంటి సంఘటన. ఒక పక్క కార్పొరేట్ సంస్థ ఏదైతే ఉందో టీసీఎస్, ఇది సాఫ్ట్వేర్లోనే అతిపెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ. ఇలాంటి సంస్థలో హెచ్ఆర్ లెవెల్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వారు హిందువులు, కేవలం హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి వాళ్ళని మత మార్చడం కోసం చేసినటువంటి వికృత చేష్టలు ప్రపంచమే దిగ్భ్రాంతి సంఘటన. మళ్ళీ అమరావతిలో చూస్తే ఒక నలుగురు కుర్రాళ్ళ ఫోన్లలో చూస్తే దాదాపు 400 మంది హిందూ అమ్మాయిలతో న్యూడ్గా తీసినటువంటి వీడియోలు కనపడుతున్నాయి. ఇప్పటికి నిన్న కర్ణాటకలో ఒక నలుగురు గ్యాంగ్ చేతులు ఒకడు మొబైల్ పట్టుకుంటే ఆ ఒక్క మొబైల్లో 3000 వీడియోలు హిందూ అమ్మాయిలవి బయటపడ్డాయి. నేను హిందువుల్ని వేడుకుంటున్న అమ్మ తల్లిదండ్రులారా, మీ కూతురు పరిస్థితి చూడండి. మీ కూతురుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి హిందూ అబ్బాయిని కూడా కోరుకుంటున్నా, మీ అక్క చెల్ల ఏంటది, లేదా మీ ఫ్రెండ్కి ఒక చెల్ల అక్క ఏంటది, మీ హిందూ అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా హిందూ అబ్బాయిలకే ఎక్కువగా ఉంది. దయచేసి ప్రేమకేవడం వ్యతిరేకం కాదు, కానీ మతం మార్చడం కోసమే, హిందువుల జనాభా తగ్గించడం కోసమే ప్రేమ ముసుగులో తోడాళ్ళు ప్రేమ ముసుగు వేసుకొని వచ్చి ఈ విధమైనటువంటి అరాచకాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రతి హిందువు మేలుకొని మన ఆడబిడ్డల్ని, మన తల్లుల్ని మనమే కాపాడుకోవాలి. ఈ లవ్ జిహాద్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనిని ఉక్కుపాదంతో అంచేయకపోతే రేపటి దినంలో హిందూ అనేవాళ్ళే మిగలరు. కాబట్టి అందరిని వేడుకుంటున్నా, దయచేసి అమ్మాయిల్ని కాపాడుకుందాం, హిందూ పాపల్ని మన బిడ్డలు మనం రక్షించుకుందాం. హిందువులంతా బంధువులే, కదిలి వద్దాం, మన బిడ్డలకు మనం అండగా నిలుద్దాం. చూస్తున్నాము కార్పొరేట్ సంస్థల్లో కూడా లవ్ జిహాద్ కల్చర్ చాలా ఎక్కువైపోతుంది. ఒక కార్పొరేట్ సంస్థలనే కాదు, విద్యా సంస్థలు, మళ్ళా ప్రతి ఒక్క దగ్గర కూడా లవ్ జిహాద్ కల్చర్ అనేది ఎక్కువైతే ఉంది. ఈ లవ్ జిహాద్ చేసే వాళ్ళందరికీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరేదో మేము చేసాము గెటవే దీని నుంచి వెళ్ళిపోతాము అని మీరు సంఘాలు గుర్తుకునే పని అయితే చేయొద్దు. వెనకాల మీకు వచ్చి తోలు తీసే ప్రోగ్రాం కూడా మేము చేస్తాము. దీనికి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఒకదానికి 10 ఇంతలు మేము చేస్తాము అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. వీడియోలు తీసుకొని కూడా బ్లాక్మెయిల్ చేసి ఒక ఉగ్రవాదుల కంటే ఘోరంగా కూడా వాళ్ళని హింసించి వాళ్ళ మత మార్పిడి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క జిహాదీ వాళ్ళకి మేము బజరంగ దళ తరపున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎవడైనా కానీ మా చేతికి చిక్కినట్టయితే ఈ రోజు నుంచి మీ కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఎక్కడ ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా బజరంగ దళం, హిందూ సంఘాలందరూ కూడా అక్కడికి చేరుకొని మీ అందరికి దేహశుద్ధి చేస్తారని కూడా తెలియజేసుకుంటూ, తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దాకా ప్రతి ఒక్కరు కళ్ళు తెచ్చుకొని వీటి మీద అంతా కూడా సపరేట్ టీంని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా రిమాండ్ చేయాలా, వీలైతే వీళ్ళందరినీ కూడా ఉరి చేయాలని కూడా మేము బజరంగ దళ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ రకంగా కానీ ఇంకా కొనసాగినట్టయితే ఏ ఒక్కడు కూడా ఈదులోకి తిరిగేదానికి కూడా భయపడతారు. ఆ రకంగా కూడా మేము అందరిని అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఉన్నాయి తలకేస్తే మొలకేస్తున్నట్టు, ఒకటి కాకపోతే ఒక జిహాదీ బయటపడితే ఇంకో జిహాదీ వాళ్ళు ఎంచుకుంటున్నారు. దీనికి అంతం లేదా ఎలా? దీనికి మనలో మనం అవేర్నెస్ చేసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి విషయం. దాన్ని బట్టి జాగ్రత్తలుగా ఉండాలి, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మాయిని తల్లిదండ్రులు బాగా దగ్గర తీసుకొని బాగా కంటి చూపుతో పెట్టుకొని వాళ్ళని సమాజంలో రక్షించుకుంటూ రావాలి. అదొక్కటే మార్గం. పర్సనల్గా కుటుంబం ఎప్పుడైతే గట్టిపడుతుందో ఈ వ్యవస్థ మనం ఎదుర్కొనే దానికి కూడా ఈజీగా అవుతుంది. ధన్యవాదాలు. ఎందుకనగా ఈ లవ్ జిహాదీలు ఎక్కువైపోతూ ఉంటారు. మన భారతదేశంలోనే ఇట్లాంటి ఇది ఎక్కువైపోతూ ఉంది. ఈ డ్రైవర్లుగా, ఈ ఏసీ మిషన్ రిపేర్లకి అంతా ఇదే జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి మన అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేసి ఎక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు. మన తల్లిదండ్రులే మన బిడ్డలను కాపాడుకోవాలి. కాబట్టి ఈ బజరంగ దళ తరపున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విష్ణు వీళ్ళు ఎంటర్ అయితే మనం అసలు హిందూ అమ్మాయిలే మిగలరు. 46కంతా వీళ్ళు అసలు మనల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, హిందుత్వమే ఉండకూడదని. ఇట్లా మనం ఈ ధర్నాలతో కేంద్రం నుంచే సూచన వచ్చింది. ఇట్లా హిందుత్వం మేల్కోకపోతే ఇట్లాంటి ఎక్కువైపోతారు, వాళ్ళు ఎంటర్ అయిపోతారు అనేసి ఇట్లా కార్యక్రమాలు చెప్పడం జరిగింది.